అందరికీ నమస్కారం. నా పేరు గణేష్ గారు. 2 డేస్ దగ్గరండి చూడొచ్చు. ఆ, ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ అనమాట. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సో ఇంతకుముందు ఎవరు మనకు చెప్పని ఎడ్యుకేషన్. సో ఇది కూడా పుస్తకాల్లో దొరుకుతుంది. మరి కొన్ని పుస్తకాలు నేను మీకు సజెషన్ చేస్తాను. ఈ పుస్తకాల గురించి మీరు వీలైతే కొనుక్కోండి, బుక్స్ కొనుక్కోండి, చదవండి. ఒకవేళ మీకు చదువు రాకపోతే గూగుల్లో కానీ యూట్యూబ్లో టైప్ చేయండి. యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు ఆ యొక్క బుక్స్ కి సంబంధించిన సమ్మరీస్ వస్తాయి, ఆ వీడియోలు వస్తాయి. అవి మీరు వినండి, వింటే మీకు అర్థమైంది. కొన్ని బుక్స్ నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ బుక్స్ చదవాలని ఫస్ట్ పుస్తకము ఒకటి అంటే ఒక 10 పుస్తకాలు చెప్తాను. ఫస్ట్ ఈ 10 పుస్తకాలు కంప్లీట్ చేయండి ఈ నెలలో. ప్రతి నెలలో కొన్ని ఇలాంటివి చదవడం బట్టి మీకు ఏమర్థమైందంటే నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట. మొట్టమొదటి పుస్తకం ప్రశ్నలే సమాధానాలు పుస్తకం. ప్రశ్నలే సమాధానాలు బుక్ పేరే అది, ప్రశ్నలే సమాధానాలు. రెండోది రిచ్ డాడ్ పూర్ డాడ్. పుస్తకం పేరే రిచ్ డాడ్ పూర్ డాడ్. రిచ్ డాడ్ పూర్ డాడ్. మూడోది పైప్ లైన్ కథ. చూపించాను కదా, పైప్ లైన్ కథ. నాలుగోది కాపీ క్యాట్ మార్కెటింగ్. కాపీ క్యాట్ మార్కెటింగ్ అంటే కాపీ చేస్తమే బిజినెస్ మనం చేయాల్సింది లేదు. ఐదోది బిజినెస్ స్కూల్. బిజినెస్ స్కూల్. ఆరోది 21వ శతాబ్ది వ్యాపారం. 21వ శతాబ్ది వ్యాపారం. ఏడోది మీ కళలను కొల్లగొట్టేది ఎవరు. ఎనిమిదోది మీ కళ్ళ కొల్లగొట్టేదంట. ఆ, మీ కళలను కొల్లగొట్టేది ఎవరు. మీ కళ్ళ కొట్టేది. ఏడు ఎనిమిదోది నెట్వర్కింగ్ యొక్క సూత్రాలు. నెట్వర్కింగ్ యొక్క సరళ సూత్రాలు. నెట్వర్కింగ్ యొక్క సరళ సూత్రాలు. ఇవన్నీ మీకు నేను పంపిస్తాను, చూసుకొని కావాలంటే కదా. నెక్స్ట్ గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. తొమ్మిదోది గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. పదోది రహస్యం. పుస్తకం పేరే రహస్యం. ఈ 10 బుక్స్ కానీ మీరు కానీ చదివగలిగితే 100% నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా నమ్మకము, ప్రగాఢమైన నమ్మకము అండ్ వర్కింగ్ ప్రాసెస్ కూడా మీకు అర్థమైపోయింది. సో ఇందులో ఒక బుక్ గురించి ఒక నిమిషం నేను మాట్లాడతాను. అందులో మొట్టమొదటి పుస్తకం ప్రశ్నలే సమాధానం. ఈ పుస్తకం ఏంటంటే మనం సేమ్ షాప్ అనే బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ దీని గురించి మనం జనాలు చెప్తున్న ప్రాసెస్ లో రకరకాల క్వశ్చన్స్ వేస్తుంటారు. ఆ క్వశ్చన్స్ లోనే ఆన్సర్ వచ్చింది. వాళ్ళు అడిగే క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలనేవి దీంట్లో ఉంటాయి. సో మనం 7 డేస్ లెర్నింగ్ కోర్సు తీసుకున్నాం కదా, సేమ్ అలానే ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఉన్న డౌట్స్ క్లారిఫై కావాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఈ బుక్ ని మీరు చదవాలి. ప్రశ్నలే సమాధానం. రెండో పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ పుస్తకం చదవడం వల్ల ఏంటి లాభం అంటే 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి ప్రతి మనిషిలో. ఒకటేమో పూర్ మైండ్ సెట్, ఇంకోటి రిచ్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ వ్యక్తి ఈ రోజు తినడానికి, ఈ రోజు నిద్రపోవడానికి, ఈ రోజు ఎంజాయ్ చేయడానికి, ఈ రోజు కోసం ఆలోచిస్తాడు పూర్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటాడు. సో మనం ఎలా ధనికులుగా మారాలి, ఆ యొక్క ప్లానింగ్ తో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దేని మీద ఖర్చు పెట్టాలో దాని మీద ఖర్చు పెట్టాలి. పూర్ మైండ్ సెట్ వాడు ఈ రోజు విలాసాల కోసం, ఈ రోజు సరదాలు, ఈ రోజు జలసాల కోసం చూస్తే, రిచ్ మైండ్ సెట్ వాడు
ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటాడు. ఈ పుస్తకంలో ఆ విషయాలు తెలుసు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం. క్లియర్? ఎస్ ఆర్ నో? అండ్ మూడో పుస్తకం ఏం చెప్పాను? బిజినెస్ స్కూల్ చెప్పాను. మూడో పుస్తకం ఏం చెప్పానండి? పైప్ లైన్ కథ మూడు. పైప్ లైన్. మూడోది పైప్ లైన్ స్టోరీ అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. స్మాల్. ఆ ఇద్దరిలో ఒక అతనే బకెట్లతో నీళ్లు మోస్తున్నాడు. వారంలో 5 రోజులు 6 రోజులు బకెట్లతో నీళ్లు పోసి ఆ శని ఆదివారాలు ఎంజాయ్ చేస్తున్నాడు. 5 రోజుల పాటు బకెట్తో నీళ్లు మోస్తున్నాడు. వారం అంతా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం బకెట్తో నీళ్లు తీసుకెళ్తున్నాడు. శనివారం ఆదివారం రాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఇంకో పర్సన్ అయితే ఈ 5 రోజులు బకెట్లు మోసి ఈ శనివారం ఆదివారం రాగానే ఖాళీగా ఉండకుండా పైప్ లైన్ వేస్తున్నాడు. అంటే ఇది ఉద్యోగం చేసే వాళ్ళ కోసం. 5-6 రోజులు మనం ఉద్యోగం చేసి ఆదివారం వస్తే రెస్ట్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అలాంటి ఆదివారాన్ని, శనివారాలని, సెలవు రోజుల్ని వాడుకునే వాళ్ళు ఉంటారు. మాధవరావు సార్ లాంటి వాళ్ళు, బ్యాంక్ మేనేజర్ మాధవరావు. ఈ బ్యాంక్ మేనేజర్ మాధవరావు ఏం చేస్తున్నాడంటే మిగతా వాళ్ళ బ్యాంక్ మేనేజర్లు, స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తుంటే ఆ శని ఆదివారాలు ఈయన ఆ టైంలో పైప్ లైన్ వేస్తున్నాడు. పైప్ లైన్ అంటే సేఫ్ షాప్ లో పైప్ లైన్ వేసుకుంటున్నాడు వాళ్ళ ఇంటికి. రేపొద్దున పర్మనెంట్ ఇన్కమ్ వచ్చింది కదా. ఇప్పుడు ఆ పైప్ లైన్ 4 లెవెల్స్ దాకా వచ్చింది. 4th లెవెల్ దాకా వచ్చాడు ఆయన. స్మాల్. 5th లెవెల్కి వెళ్తాడు, 6th లెవెల్కి వెళ్తాడు, 7th లెవెల్. పైప్ లైన్ పడిపోయింది గ్యారంటీగా. ఎస్ఆర్. ఎస్. సో ఇది పైప్ లైన్ స్టోరీ అన్నమాట. అంటే దేనికోసం మనం చూడాలి, దేనికోసం పనిచేయాలి అనేది చూడండి. ఈ రోజు కోసం, ఇప్పుడు ఈ క్షణం కోసం చేసి సో ఇప్పుడు ఎంజాయ్ చేసేస్తే ఫ్యూచర్ అంతా బాధపడవచ్చు. సో ఎవరైతే ఈ పైప్ లైన్ స్టోరీ చదువుతారో వాళ్ళకి అర్థమైంది అనమాట. ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అర్థమైపోయింది. ఓకే. నెక్స్ట్ 4వ పుస్తకం పేరు ఏం చెప్పాను? క్యాబ్ క్యాచ్ మార్కెటింగ్ అది కాపీ చెప్పండి. క్యాట్ మార్కెటింగ్. ఈ కాపీ క్యాట్ మార్కెటింగ్ లో సంపద, సాధన, మార్గాలు ఇవి ఉంటాయి. సంపదను ఎలా సంపాదించుకోవాలి, ఎలా సాధన చేయాలి, ఎలా మార్గాలు, ఎలాంటి మార్గంలో మనం ముందెళ్ళాలి. సో ఈ బిజినెస్ సేమ్ షాప్ అనే బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇది టోటల్ కూడా కాపీ క్యాట్. కాపీ క్యాట్ అంటే కాపీ చేయడమే. నేను నా అప్లైన్స్ దగ్గర కాపీ చేసి మీకు నేర్పిస్తాను. మీరు నా దగ్గర కాపీ చేసి మీకు కింద వాళ్ళకి నేర్పిస్తారు. వాళ్ళు వాళ్ళకి ఏది కాపీ చేయాలంటే ఏదైతే రైట్ ఉందో రైటే కాపీ చేయాలి మనం. ఎస్. రైట్ డూప్లికేషన్ చేయాలి. కొంతమంది రాంగ్ కాపీ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను పొద్దున్నే 5:45కి జూమ్ ఆన్ చేశాను. మీరేం కాపీ చేయాలి? 5:45 కల్లా జూమ్ లోకి రావడం కాపీ చేయాలి. నెక్స్ట్ అలానే నేను ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యాను, ఇలా కెమెరా ఆన్ చేసుకుని కూర్చున్నా. మీరు కూడా ఏం కాపీ చేయాలి? ఇలానే కాపీ చేయాలి. కొంతమంది ఎవరిని కాపీ చేస్తారంటే వాళ్ళ అప్లైనర్ లో ఎవరైతే ఈ జూమ్ కి వచ్చి రాని వాళ్ళని కాపీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాలేదు, మేము కూడా రాము. ఎవరిని కాపీ చేశారు వాళ్ళు? ఎలాంటి వ్యక్తులు కాపీ చేశారు? రాని వాళ్ళనే డూప్లికేట్. సక్సెస్ఫుల్ రాంగ్ పర్సన్ కాపీ చేశారా, అన్సక్సెస్ఫుల్ పర్సన్ కాపీ చేశారా? అన్సక్సెస్ఫుల్. అన్సక్సెస్ఫుల్ పర్సన్ కాపీ చేశారు. కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ వచ్చిందా? రాదు. రెండోది, ఒకళ్ళు వచ్చిన కెమెరా ఇట్లా ఆఫ్ చేసుకొని, ఇట్లా ఆడియో కూడా ఆఫ్ చేసుకొని హ్యాపీగా నిద్రపోతారు. దానివల్ల ఉపయోగం ఉందా? జూమ్కి వచ్చామన్న పేరే కానీ జూమ్ లో వచ్చిన ఎటువంటి నాలెడ్జ్ తీసుకోకపోవడం వల్ల ఉపయోగం ఉందా? నో చెప్పండి. మార్జిన్. నో మార్జిన్. ఈ ఏం ఉపయోగం? వ్యాపారంలో మనకు కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడ దొరికిందంటే ఇలాంటి జూమ్ క్లాస్ ద్వారా, ఒక మీటింగ్ ద్వారా, ఒక ఫంక్షన్ ద్వారా, సెమినార్ ద్వారా, అప్లైన్తో మాట్లాడడం ద్వారా, ఇలాంటి విషయాల ద్వారా నాలెడ్జ్ వస్తుంది. జూమ్ కు వచ్చి హ్యాపీగా నిద్రపోతున్నా ఉపయోగం లేదు. ఫంక్షన్కి వచ్చి నిద్రపోతున్నా ఉపయోగం లేదు. అసలు వినాలి అనే ఆలోచన లేకపోతే ఉపయోగం లేదు. సో కాబట్టి ఈ బిజినెస్ అంతా టోటల్ కాపీ క్యాట్. మీరు వినాలి, నేర్చుకోవాలి, మళ్ళీ అదే నేర్చుకున్నది నేర్పించాలి. సో ఈ విషయాలు మీరు ఫాలో అవ్వాలి. ఈ బుక్ ద్వారా ఇది నేర్చుకుంటారు. ఎస్ రెడీనా? మాల్. ఎస్ మాల్. ఎస్ ఆర్ నో? ఎస్ మాల్. రైట్. నెక్స్ట్. ఐదోది పుస్తకం, 5వ పుస్తకం పేరు చెప్పండి. బిజినెస్ స్కూల్ మాల్. బిజినెస్ స్కూల్.
సో ఈ పుస్తకంలో ఇతరులకు సాయం చేయాలనుకున్న వారి కోసం ఈ పుస్తకం. అంటే మనం వేరే వాళ్ళకి సహాయం చేస్తే మన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది వేరే చోట. ఇప్పుడు నీ దగ్గర 1,00,00,000 ఉంది. ఈ 1,00,00,000ని నువ్వు ఒక 100 మందికి తలా 1,00,000 పనిచేసావు అనుకోండి, నీ దగ్గర ఏం మిగులుతుంది? జీరో, శూన్యం. తలా 1,00,000 ఇచ్చేస్తే 100 మందికి నీ దగ్గర ఏం మిగలవు. ఎస్ఆర్. ఎస్ మౌలి. అదే ఇక్కడ మన సేఫ్ షాప్ లాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో నువ్వు ఒక 100 మందికి తలా 1,00,000 వచ్చేలాగా హెల్ప్ చేస్తే, అర్థమవుతుందా? ఒక 100 మందికి తలా 1,00,000 వచ్చేలా సంపాదించగలిగి నువ్వు వాళ్ళకి సంపాదించే విధంగా నువ్వు కానీ సహాయం చేయగలిగితే, సేఫ్ షాప్ లో వెళ్ళి నువ్వు ప్లాన్ చెప్పడము, ఫాలోఅప్ చేయడము, లేకపోతే వెళ్ళి ట్రైనింగ్లు ఇవ్వడము, మీటింగ్లు ఇవ్వడము, ఫంక్షన్లు ఇవ్వడము, ఆటోమేటిక్గా నీకు ఒక 100 మంది తలా 1,00,000 సంపాదిస్తే నీ దగ్గర 1,00,00,000 వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు నా కింద టీంలో ఒక 100 మంది లీడర్లు తలా 1,00,000 సంపాదించుకున్నారు అనుకుంటే నా అకౌంట్ లో ఎంత వచ్చింది? ₹1,00,000 వస్తాం. 1,00,00,000 వస్తాయి. మల్టిప్లై అయింది ఇది. ఇప్పుడు ఉదాహరణకి రేపు జూనో జూలైలోనో నాకు ర్యాంక్ 11 అవుతుంది. నా ర్యాంక్ 11 కోసం నేనేమన్నా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నేనేం చేయాలంటే నా లెఫ్ట్ టు రైట్, నా లెఫ్ట్ లో స్వామిదాస్ ఉన్నాడు, రైట్ లో సంజయ్ గారు, వీళ్ళిద్దరికి ర్యాంక్ 9 వచ్చేలా చేస్తా. ర్యాంక్ 9 స్వామిదాస్ చేస్తే ర్యాంక్ 9కి 5 lakhs వస్తుంది. సంజయ్ మేడం ర్యాంక్ 9 చేస్తే 5 lakhs వస్తాయి. వీళ్ళిద్దరికి చెరుకు 5 lakhs ఇప్పిస్తే నాకు ఆటోమేటిక్ 10 lakhs వచ్చేస్తాయి. అర్థమవుతుంది? బయట పనుల్లో మనం సహాయం చేస్తే మన దగ్గర డబ్బులు ఖర్చు అవుతాయి. సేఫ్ షాప్ లో మనం సహాయం చేస్తే మన డబ్బులు పెరుగుతాయి. ఉదాహరణకి నేను చెప్తున్నాడు రాజశేఖర్ సార్ అనే వ్యక్తి నాకు లేనా మేడం బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగా హెల్ప్ చేస్తున్నారు. ఎస్, ఈ బిజినెస్ చేయాల్సిందే. ఎందుకంటే కింద వాళ్ళకి సహాయం చేస్తేనే పైన వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఎస్ ఆర్ నో? కాబట్టి ఇది విన్ విన్ సొల్యూషన్. కాబట్టి కింద వాళ్ళకి వెళ్ళి మనం హెల్ప్ చేయడం బట్టి పైన వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఆటోమేటిక్గా ఇలా మనం సహాయం చేయడం వల్ల మనం లాభం పొందుకునే ఒకే ఒక అవకాశం సేఫ్ లో దొరుకుతుంది. నిన్న రేవతి మేడం ఎరా శ్రీనివాస్ గారు వెళ్ళి సహాయం చేశాడు, సపోర్ట్ చేశాడు. ఈరోజు ఆమె హాయిలాండ్ విన్ అయింది. ఆమెకు సహాయం చేయడం వల్ల శ్రీనివాస్ కూడా డబ్బులు వచ్చేస్తాయి, పైన ఉన్న స్వామిదాస్కి వస్తాయి, నాకు వస్తాయి, నరేష్ గురించి వస్తాయి, అందరికి వస్తాయి పైన ఉన్న అప్లైన్స్. ఎస్ఆర్ను అంటే ఇక్కడ చూడండి, ఈ బిజినెస్ లో కింద వారికి సహాయం చేస్తే పైన వారికి బెనిఫిట్ అయిపోతుంది. కాబట్టి మనం సహాయం చేయాలి. అర్థమవుతుంది మీ అందరికి? ఈ బిజినెస్ స్కూల్లో ఏం ఏం చెప్తారా బాబు అంటే, ఈ ఈ ఈ పుస్తకం అంతా కూడా ఏముండిద్దంటే నువ్వు ఎదుటి వాళ్ళకి సహాయం చేయి అనేది కాన్సెప్ట్ ఉంటుంది. నువ్వు ఎంత సహాయం చేస్తే నువ్వు అంత ధనవంతులుగా మారుతావు అనుకుంది. సహాయం చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ అన్ను. నేను ఎస్ ఎందుకు మౌలి. కంటిన్యూగా వర్క్ చేస్తాను, నేను కంటిన్యూగా ఎందుకు షెడ్యూల్ పెడతాను, నేను కంటిన్యూగా ఎందుకు వర్క్ చేస్తాను తెలుసా? ఎందుకు చేస్తాను? ఇతరులకు సహాయం చేస్తే మనకు కూడా వస్తుంది. నేను కింద వాళ్ళకి సహాయం చేయబట్టి నాకు డబ్బులు వస్తున్నాయి. ఎస్ నేను మౌలి. సహాయం చేయకుండా ఇంట్లో కూర్చున్నాను నాకు వస్తాయా? రాదు. చెప్పండి. No more. No more. No more. ఇప్పుడు ఏలూరులో జ్యోతి మేడం ఉంది. మొన్న 82,000 చెక్ వచ్చింది ఆమెకి. 82,000 చెక్ రావడం కోసం సంజయ్ మేడం నేను సపోర్ట్ చేశాను. అంటే సుమారు ఆమె కింద ఒక 1,000 మంది టీం అయిపోయారు. లెఫ్ట్ రైట్ మొత్తం కలిపి అయిపోయారు. సుమారు 800 మంది, 850 మంది దాకా ఉన్నారు. ఇన్కమ్ లేక ఆమె తక్కువ ఉంది, లేకపోతే కొరలు అయిపోయేది. ఇప్పుడు 850 టీము ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేది రావడం కోసం జ్యోతి మేడం కోసం మేము సపోర్ట్ చేసాం. దానివల్ల మాకేమొచ్చింది? 850 మంది ఆమె కింద టీం వచ్చే ప్రాసెస్ లో ఆమెకు ఒక డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2-3 లక్షలు 4 లక్షలు రావచ్చు బహుశా ఇప్పుడు వరకు. లేదా 4 నుంచి 5 లక్షలు రావచ్చు బహుశా. బట్ కింద సహాయం చేసే ప్రాసెస్ లో సంజయ్ మేడంకి 5 lakhs అండ్ అబౌవ్ వచ్చింది, నాకు 5 lakhs అబౌవ్ వచ్చింది ఒక పర్సన్ ద్వారా. లీనా మేడం కింద సుమారు టోపాజ్ అయిపోయి ఎమరాల్డ్ లీడర్స్ ఉన్నారు, 15 వందల దాకా టీం ఉన్నారు. ఆమె సహాయం చేయడం వల్ల ఆమె ఒక 10 లక్షల దాకా సంపాదించుకుంటే 5 to 10 lakhs దాకా 10 lakhs దాకా సంపాదించుకుంటే అదే 10 lakhs నాకు వచ్చినాయి. ఎస్ఆర్ను
ఇతరులకు సహాయం చేయడం బట్టి పైన ఉన్న వారికి ఇంకా వచ్చే ఏకైక ప్రాసెస్ ఎక్కడైనా ఉన్నదే వన్ అండ్ ఓన్లీ సేమ్ షాప్ నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది. క్లియర్? మరి ఈ పుస్తకం చదివితేనే ఈ విషయాలు తెలుస్తాయి. అప్పుడే మనం సహాయం చేయడానికి ముందుకెళ్తాం. చేద్దామా? నెక్స్ట్ 6వ సార్ పుస్తకం పేరు చెప్పండి సార్. 21వ శతాబ్దం బిజినెస్ ఏదో ఒకటి చెప్పారు మామూలుగా అర్థం కలగదు 21వ శతాబ్దం పుస్తకం ఫస్ట్. ఓకే మామూలు లేకపోతే 21వ శతాబ్దం వ్యాపారం. వ్యాపారం. ఓకే థ్యాంక్ అంటే చూడండి, ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క ట్రెండ్ ఉండేది అనమాట. శతాబ్దం అంటే ఏంటంటే 100 సంవత్సరాలు కలిసి శతాబ్దం అంటారు. 10 సంవత్సరాలని దశాబ్దం అంటారు. దశాబ్దం, దశ అంటే 10, 10 సంవత్సరాలని దశాబ్దంగా అంటారు. 100 సంవత్సరాలని శత అంటే 100, 100 సంవత్సరాలని శతాబ్దం అంటారు. ఒక్కొక్క శతాబ్దంలో ఉదాహరణకి మొన్న 2000 సంవత్సరం దాకా, 1901 నుంచి 2000 దాకా 20వ శతాబ్దం. దాన్ని ఏమంటారండి? ఏ శతాబ్దం? 20వ శతాబ్దం. 20వ ఆ శతాబ్దం. 20వ శతాబ్దం వ్యాపారం అంతా కూడా ఏంటి? సాంప్రదాయ మార్కెటింగ్ వ్యవస్థ. ఏ వ్యవస్థ? సాంప్రదాయం. అంతకుముందు 1801 నుంచి 1801 నుంచి 1900 సంవత్సరం వరకు, ఒక 100 సంవత్సరాలు అంతకుముందు ఏంటి? వస్తు మార్పిడి. వస్తు మార్పిడి వ్యవస్థ. ఎస్ ఆర్ నో? Yes, ma'am. ఈ వ్యాపారంలో ఒక 100 సంవత్సరాలు ప్రాసెస్ ఒక 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 ట్రెండ్ అన్నమాట. మరి ఈ 2001 నుంచి 2099 వరకు, ఎస్ ఆర్ నో, Yes, ఈ ma'am. మొత్తాన్ని కలిపి 21వ శతాబ్దం అంటారు. ఏమంటారు? 21వ శతాబ్దం. ఈ 21వ శతాబ్దంలో వచ్చిన ఏకైక వ్యాపారం, ఏదైనా ట్రెండింగ్ బిజినెస్ ఉందని దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. ఇది 2001లో స్టార్ట్ అయింది ఈ నెట్వర్క్ మార్కెటింగ్, మన సేమ్ షాప్. ఇప్పుడు జస్ట్ 2025లో ఉన్నాం. 5 ఇయర్స్ అయింది, 25 ఇయర్స్ అయింది. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలే అయింది సార్. అంటే చూడండి, 1901 నుంచి 2000 మధ్యలో చేసిన వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ రకరకాల వ్యాపారాలు, ప్లాస్టిక్ వ్యాపారాలు, ఆటోమొబైల్స్, ఆయిల్స్, స్కూల్స్, కాలేజెస్, ఇలాంటివి ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేశారు, బిగినింగ్ లో స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ధనవంతులుగా మారారు. ఎస్ ఆర్ నో? పెట్రోల్ బంక్స్ అని, రకరకాలుగా షాప్స్ అని, స్టోర్స్ అని మారారా లేరా? ఎస్, ఎస్ మావర్జీ. ఎస్ మోజ్. ఎస్ మోజ్. ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైతే బిగినింగ్ అడుగులు వేస్తున్నారో, ఈ 21వ శతాబ్దం ఎండింగ్ కెల్లా మిలియనీర్స్ అయిపోతారు, బిలియనీర్స్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే ఓన్ ఫ్లైట్స్, ఓన్ జెట్స్, ఓన్ హెలికాప్టర్స్ లో ఎలా తిరుగుతున్నారో మనం అలా తిరగబోతున్నాం. ఈ అంటే ఈ ఎండింగ్ కల్లా, అంటే ఎక్కువ టైం కూడా పడదులే, మహా అయితే 10-15 ఏళ్ళు, 20 ఏళ్లలో, అంటే 2040 సంవత్సరం కల్లా ఇక్కడున్న వాళ్ళందరూ సొంతంగా ఓన్ హెలికాప్టర్లు ఉంటాయి, సొంతంగా ప్రైవేట్ జెట్లు ఉంటాయి, ఓన్ విల్లాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఎవరైతే ఈ 10-15 ఏళ్ళ పాటు కంటిన్యూగా నెట్వర్క్ మార్కెటింగ్ మీద చేస్తూ పోతా ఉంటారో వాళ్ళకే ఇది సాధ్యమైంది. ఏ పనైనా మొట్టమొదటిగా నెగిటివ్ గా స్టార్ట్ అయింది, తర్వాత న్యూట్రల్ గా మారింది, తర్వాత పాజిటివ్ గా అయింది, తర్వాత గ్రోత్ అయిపోయింది. 4 స్టేజ్లు ఉంటాయి ఒక పనికి. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా మొదటి 10 సంవత్సరాలు నెగిటివ్ పీరియడ్. 2001 నుంచి 2010 వరకు నెగిటివ్. అది ఎవ్వరు దీన్ని వినేవాళ్ళే లేరు. ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు, కష్టపడ్డారు. ఈరోజు మన అప్లయన్స్ లో వికాస్ గురించి వీళ్ళందరూ 2009లో మొదలుపెట్టారు. నెగిటివ్ పీరియడ్ లో స్టార్ట్ చేశారు వాళ్ళు. అయినా కూడా డైమండ్స్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇక 2010 నుంచి 2011 నుంచి 2020 దాకా ఈ పీరియడ్ ని న్యూట్రల్ పీరియడ్ అంటారు. న్యూట్రల్ పీరియడ్ అంటే అటు నెగిటివ్ లేదు, ఇటు పాజిటివ్ లేదు, మధ్యస్థంగా ఉంది. ఆ టైంలో డెవలప్ స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరు? న్యూట్రల్ పీరియడ్ లో స్టార్ట్ అయిన వాళ్ళే. ఎవరయ్యా అంటే మన పెద్దింటి శ్రీనివాస్ గురించి కావచ్చు, నరేష్ గురించి కావచ్చు, నరేంద్ర గురించి కావచ్చు. నేను కూడా 2019లో స్టార్ట్ చేశాను, న్యూట్రల్ పీరియడ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఈ 2021 నుంచి 2030 వరకు ఈ పీరియడ్ ని పాజిటివ్ పీరియడ్ అంటారు. ఏమంటారు? పాజిటివ్. మనందరం పాజిటివ్ పాజిటివ్. పీరియడ్.
పాజిటివ్ పీరియడ్ లో ఉన్నాం. చాలా మంది ఏంటి గురించి చాలా మంది నో అంటున్నారు, చాలా మంది అట్లా అంటున్నారు, కొంతమంది ఇట్లా అంటారు అని మీరు అంటారు కదా. ఇంకా సంతోషించండి, పాజిటివ్ పీరియడ్ లో ఉన్నాం మనం. ఎస్. ఒకప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు గుంటూరులో బైక్ మీద ఇదే ఎండాకాలం తిరుగుతూ ఉంటే ఎండల్లో పిక్చర్ లెక్క చూసేవాళ్ళు నన్ను. ఇది ఉద్యోగం చేసుకోక ఇది పిచ్చి పట్టిందే ఇది, ఇలాంటివి చేస్తున్నానంటే చూసేవాళ్ళు. ఈరోజు అలాంటిది ఏం లేదు, హ్యాపీగా ఇదే గుంటూరులో నేను డైమండ్ అయ్యాను. ఇదే గుంటూరులో స్వామి తెలుసు, సంజయ్ మేడం, శ్రీనివాసరావు, గోపిశ్రీ మేడం నెక్స్ట్ డైమండ్స్ కాబోతున్నారు. కందుకూరు నుంచి నెక్స్ట్ మల్లికార్జున సార్ డైమండ్ కాబోతున్నాడు. ఖమ్మం నుంచి ఉపేంద్ర సార్, ధనికుల రామారావు, రామయ్య ఇలాంటి వాళ్ళు డైమండ్స్ కాబోతున్నారు. పలమనేరు నుంచి లీనా మేడం లాంటి వాళ్ళు డైమండ్స్ కాబోతున్నారు. ఎస్ సార్ అర్థమవుతుంది మీ అందరికి. ఎస్ ఎస్ Yes, మోహన్. bro. ఎస్ గురుజీ. బిగినింగ్ లో మేము పడిన కష్టాలు ఈ రోజు లేవు, కాబట్టి ఇది పాజిటివ్ పీరియడే. సో నెక్స్ట్ ఈ 2030 తర్వాత అసలైన పీరియడ్ స్టార్ట్ అయింది సార్. వెయిటింగ్ దట్ పీరియడ్ 2030 నుంచి ఉండిద్ది. దాన్నే గ్రోత్ పీరియడ్ అంటారు. ఏమంటారు? గ్రోత్ పీరియడ్. ఏ పీరియడ్ Growth అంటారు? period. గ్రోత్ పీరియడ్ గ్రోత్ మోహన్. పీరియడ్. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు పెట్టుకొని వెంట పడతారు మన చుట్టూ, మన ఆఫీసుల చుట్టూ లైన్ కట్టేస్తారు, లైన్ లైన్ కట్టేస్తారు. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ మోర్జీ. ఇది ఎస్ రాబోతుంది. మోహన్. Oh, yes, bro. ఒకప్పుడు ఆడపిల్లలకి చదువు నేర్పించడం అనేది మహా నేరంగా భావించేవాళ్ళు. చదువుకునే వాళ్ళు ఆడవాళ్ళే లేరు, ఆడవాళ్ళకి జాబ్ చేసే అవకాశం కూడా లేదు. అంతదాకా ఎందుకు, ఆడవాళ్ళు వంటింటికే పరిమితం. ఆడవాళ్ళని కనీసం మగాళ్ళు బయటకు కూడా ఇట్లా బయటకు రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి టైంలో కందుకూరు వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్, ప్రకాశం పంతులు ఇలాంటి వాళ్ళందరూ సాంఘిక సంస్కర్తలు పోరాటం చేశారు. కొంతమంది ఆడవాళ్ళని అయితే వాళ్ళ హస్బెండ్ చనిపోతే సతీ సాగమనం చేసేవాళ్ళు, అంటే ఆ మంటల్లో నెట్టేసేవాళ్ళు, సతీ సాగమనం. బాల్య వివాహాలు చేసేవాళ్ళు. చిన్న పిల్లలప్పుడే పెళ్లి, చిన్న పిల్లోడిని ఉక్కు పచ్చలారని చిన్న పిల్లకి ముసలోడి నుంచి పెళ్లి చేసేవాళ్ళు. అప్పట్లో పొత్తటి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీ ఉండేది మాకు, 7 తరగతులు చదువు. చిన్న పిల్లలకి పెద్ద పెద్ద వాళ్ళని పెళ్లి చేసేవాళ్ళు. అలాంటి జరిగే రోజుల్లో మాల మనలాంటి సంఘ సంస్కర్తలు మాట్లాడుతుంటే వాళ్ళ నోటి తల్లులు నెగిటివ్ గా చూసేవాళ్ళు. అదేంది మా అమ్మాయికి పెళ్లి చేస్తే వీళ్ళెవరు ఇట్లా చేసేది, మా అమ్మాయి హస్బెండ్ చచ్చిపోతే మేము మంటలో తోచేస్తాం వీళ్ళెవరు ఆపేది అని వీళ్ళే వీళ్ళే అడ్డంకి పడేవాళ్ళు. మెల్లిమెల్లిగా సంస్కృతిలో మార్పులు వచ్చినాయి లేదా, మూఢనమ్మకాలు పోయినాయి లేవా? ఎస్ గురుజీ. చెప్తాను. Yes, ఎస్ bro. మోహన్. ఒకప్పుడు చదువుకుంటా కోసం ఆడవాళ్ళ కోసం ప్లగ్ కార్డులు పెట్టుకుని రోడ్ల మీద నేను కూడా తిరిగి రోజు నాకు కూడా గుర్తున్నాయి. మేము చిన్నప్పుడు 5, 6 తరగతులప్పుడు మాకు రోజు ఇలాంటి సమ్మర్ వచ్చినప్పుడు క్యాంపింగ్ తీసుకెళ్లేవాళ్ళు. వర్షం పెట్టి సాయంత్రం పూట ప్లగ్ కార్డ్ పెట్టుకొని ఇంటికి చదువు ఇల్లాలి చదువు ఇంటికి దీపం అని సంథింగ్ ఏదో స్లోగన్లు ఉండేవి. అర్థమవుతుందా? ఎస్ మోహన్. ఇల్లాలి చదువు ఇంటికి ఇంటికి వెలుగు. వెలుగు. అవునా కదా? ఎస్ మోహన్. ఎప్పుడు మీరు తిరిగారా ఇలాంటివి? గోల్డ్ మీద చూసాం మోహన్. గోడల మీద చూసారా? మేము ఫ్లగ్ కార్డులు పెట్టుకొని కూడా రోడ్ల మీదకి వెళ్ళి ర్యాలీలు చేసాం, ఇళ్ళ కాడికి వెళ్ళి చదివించడానికి రమ్మని పిలిచేవాళ్ళం. చిన్నపిల్లల్ని చదువుకుంటానికి రమ్మని బదిలాడేవాళ్ళు ఆ టైంలో స్కూల్లో టీచర్లు. ఈరోజు స్కూల్లో టీచర్లు బదిలాడుతున్నారా లేకపోతే మనం ఆల్రెడీ లైన్ కడుతున్నావా? లైన్ కడుతున్నారు మోహన్. పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ముందే ఏ స్కూల్లో చేర్పించాలి నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ ముందే బుక్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఎస్ మోర్. బుక్స్ మరి నెక్స్ట్ ఇయర్ ముందుగానే అడ్వాన్స్ గా బుక్స్. ఎస్ఆర్ అంటే ఏం జరిగింది, ఒకప్పుడు నెగిటివ్ గా ఉన్నది ఇప్పుడు ఏమైపోయింది, గ్రోత్ అయిపోయింది. Positive. ఈరోజు ఎడ్యుకేషన్ ఇది మస్ట్ అయిపోయింది. క్లియర్? ఎందుకు ఎస్. ఎడ్యుకేషన్ మస్ట్ అయిందంటే జనాలలో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి, చదువుకుంటేనే బతకలం, చదువు లేకపోతే బతకలేం అనే ఒక ఆలోచనకు వచ్చేసారు. ఎస్ఆర్ ఎస్ గురుజీ. నెక్స్ట్ కమింగ్ ఒక 5 to 10 years లో ఎలా మార్పులు వచ్చేస్తే సేఫ్ షాప్ చేస్తేనే, సేఫ్ Life. షాప్ లో డైమండ్ అయితేనే మా పిల్లల్ని బాగా చూసుకుంటాడని రేపొద్దున పిల్లనిచ్చే వాళ్ళు అబ్బాయి డైమండే కదా చూస్తారు, చెప్తారు. సేఫ్ షాప్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో మంచి పొజిషన్ లో ఉంటేనే మా పిల్లని ఇస్తాం.
అంటారు ఆడపిల్లల తల్లిదండ్రులు. అర్థమవుతుందా? ఎస్ మోహన్. కొంతమంది సేఫ్ షాప్ చేసి సక్సెస్ అయ్యి మంచి మంచి పొజిషన్ లో లగ్జరీ లైఫ్ స్టైల్లో ప్రతి ఊర్లో ఉన్నామని చూసి వాళ్ళ పిల్లలు అడుగుతారు వాళ్ళ తల్లిదండ్రులు, నువ్వు అప్పట్లో 2025లో నువ్వు కూడా సేఫ్ షాప్ చేసావు కదా, మరి నువ్వెందుకు కాలా డైమండ్, నువ్వెందుకు సక్సెస్ కాలా, ఇక ఎందుకు లేనా మేడం అయింది, ఎందుకు మేనా మేడం అయిపోయింది, ఎందుకు జ్యోతి మేడం అయింది, ఎందుకు అన్నా మేడం అయిపోయింది, ఎందుకు స్వామిదాస్ ఇలాంటి వాళ్ళు ఎందుకు అయ్యారు, మీరు ఎందుకు కాలేదు క్వశ్చన్లు వేస్తారు. క్వశ్చన్లు వేసి నెక్స్ట్ వాళ్ళ పిల్లలు వస్తారు సేఫ్ షాప్ లో. ఎవరు వస్తారు? పిల్లలు నెక్స్ట్ వస్తారు మోహన్. వాళ్ళ పిల్లలు వచ్చి సేఫ్ షాప్ లో మళ్ళీ జాయిన్ అయ్యి వాళ్ళు వర్క్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే నో 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 అంటున్నారో రేపు నో అంటకు లేదు. ఈ బిజినెస్ 4 వేలు 5 వేలు కష్టపడితేనే డబ్బులు వస్తాయని క్లారిటీ వచ్చేసింది మైండ్లోకి. ఎలా చేయాలో ఏం చేయాలో ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ముందు ఉన్నారు కదా. వీళ్ళు ఏం చేశారు, అదే పనులు వీళ్ళు కాపీ చేస్తారు. ఈ నాలాంటి వాళ్ళు ఈ రోజు మీకు జూమ్ లో చెప్తున్నాం కదా, ఇక జూమ్లు సరిపోవు మాకు అప్పుడు. ఇప్పుడు భాష్యం, నారాయణ, చైతన్య ఎలా అయితే కాలేజీలో ఉన్నాయో, జీసీఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఫౌండేషన్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ అనమాట, వస్తారు కోచింగ్లు తీసుకుంటూ వస్తారు మా కాడకి. అదొస్తుందా? హాస్టల్లో ఉంటారు, మా దగ్గర ఉండి చదువుకుంటానికి వస్తారు. ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం క్లాసులు జరుగుతాయి మా దగ్గర. ఎవ్రీడే జూమ్ లో క్లాసులు. మరి 10,000 మంది కన్నా ఎక్కువ మంది పట్టదు కదా. మనకేంటంటే సపరేట్ గా ఛానల్స్ వస్తాయి. ఇప్పుడు టీవీ9, ఈటీవీ, మీ టీవీ ఛానల్స్ ఎలానో సేఫ్ షాప్ అడ్డా ఛానల్ వచ్చింది, శాటిలైట్ ఛానల్. ఇక ఆ ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ వార్తలు చూసినట్టు ఇలా చూస్తారు నన్ను. అప్పుడు కూడా ఇలా మాట్లాడదాం, కొన్ని కొన్ని స్టోరీలు జరుగుతూ ఉంటాయి. ఇగో ఈయన ఒక ఆటో డ్రైవర్ స్వామిదాస్ ఎలా డైమండ్ అయ్యాడు, ఎలా అనౌన్స్ అయ్యేది, ఎలా ఒక బేల్దారి వేస్తే ఎలా అయ్యాడు శ్రీనివాస్ నుంచి, ఒక డిష్ వర్క్ చేసే వ్యక్తి మల్లికార్జున ఎలా అయ్యాడు, ఒక హౌస్ వైఫ్ గార్మెంట్ చేసే వర్క్ లేనావాడు ఎలా అయ్యాడు. ఇలాంటి వాళ్ళు గెస్ట్ గమనిస్తాం. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ యొక్క జర్నీ చెప్తారు. ఇక అప్పుడు యాంకరింగ్ అడుగుతుంది, సో మీరు అప్పట్లో ఇలా చేసినప్పుడు ఎలా కష్టాలు పడ్డారు, వీళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు. అప్పట్లో మేము తిరుగుతుంటే ఎంతో మంది నో అన్నారండి, ఇలా అన్నారండి, మా టీంలో వచ్చి పని చేయలేదండి, మేమే కష్టపడ్డామండి. మీ సక్సెస్ ని హ్యాపీనెస్ గా అక్కడ షేర్ చేసుకుంటా ఉంటారు. మీ గురించి స్టోరీలు వస్తాయి. మీ గురించి ఏమొస్తాయి? తెలంగాణ లాంటి ఏరియాలో సో ఒక విప్లవ కిరణం వచ్చింది అని రాఘవయ్య సార్ గురించి ఒక స్టోరీ వచ్చింది. ఒక మట్టిలో మాణిక్యాల లాంటి వ్యక్తులు ఇక ఇలాంటి వ్యక్తులు ధనవంతులుగా మారారు చూపిస్తా ఉంటారు. క్లియర్. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు జరుగుతాయి? 2020 నుంచి 30 మోహన్. కొన్నేళ్ళు. ఒక 4 నుంచి 5 సంవత్సరాలు, 2020 నుంచి 30 వరకు కాదు. ఎవరైతే 4 నుంచి 5 సంవత్సరాలు కంటిన్యూగా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి వర్క్ జరుగుతుంది. 21వ శతాబ్దం బిజినెస్ ఇది, 21st సెంచరీ బిజినెస్ ఇది. గడప గడపకి సేఫ్ షాప్ వెళ్ళిపోయింది. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డాగా మారిపోయింది. రాసి పెట్టుకోండి. బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్టు చిన్నారావు కూడా కాలజ్ఞానం చెప్తున్నాడు. ఫ్యూచర్ జరుగుతుంది, జరగబోతుంది. ప్రతి ఒక్కరికి కార్లు వస్తాయి, హౌస్లు వస్తాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు వస్తాయి. ఎస్ ఆర్ నో? మనం చేసేది ఎథికల్ బిజినెస్. ఇక్కడ మనం ఎవరిని మోసం చేయట్లా, వ్యాపారం చేస్తున్నాం. ఇది ఆన్లైన్ ట్రెండింగ్ బిజినెస్. క్లియర్? రెడీనా మరి? ఎస్ మోహన్. ఎస్ మోహన్. సో ఈ పుస్తకం చదివితే మీకు ఎలాంటివి తెలుస్తాయి. ఇది నేను చదివే కాబట్టి ఏది చెప్పగలుగుతున్నా ఫ్యూచర్ గురించి. ఎస్ మోహన్. నెక్స్ట్ నెక్స్ట్ పుస్తకం ఏంటి సార్? ఆరోది. మీ కళలు కొల్లగొట్టేది ఎవరు? మ్మ్. మీ కళలను కొల్లగొట్టేది ఎవరు? ఫస్ట్ చెప్పండి ఈ క్వశ్చన్ ఆన్సర్. మీరు డైమండ్ కాకుండా మిమ్మల్ని ఆపేది ఎవరు? ఇంట్లో వాళ్ళు. ఇంటి పక్కన వాళ్ళు, బంధువులు, చుట్టాలు, ఇంటి స్నేహితులు పక్కన మోహన్. వాళ్ళు, బంధువులు, చుట్టాలు మల్లికార్జున సార్. అంతా చేసిన మేడం ఇంట్లో వాళ్ళు అంటది. ఇంకా ఆన్సర్ చెప్పండి. రాంగ్ ఆన్సర్. మనమే గురుజీ, మన వా మనసే గురుజీ. వా వా వా. ఎవరు ఆన్సర్ చెప్పింది? రాజరత్నం. సూపర్ 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 సూపర్, ఎక్స్ట్రాడినరీ, ఫ్యాంటాస్టిక్. మీ కళలను కొల్లగొట్టేది ఎవరంటే మీరే. మనం గురుజీ. మీరు డైమండ్ కాకుండా ఆపేది ఎవరంటే మీరే. మీరు ఈ హాయిలాండ్ విన్ కాకుండా ఆపేది ఎవరంటే మీరే. మీకు ఈ వారం చెక్ లేకుండా ఆపేది ఎవరంటే మీరే. కానీ మన కారణాలు, మా ఇంట్లో వాళ్ళు ఎట్టన్నారండి, మా నాన్న ఎట్టన్నాడండి, మా అమ్మ ఎట్టందండి, మా చెల్లి ఎట్టందండి, స్కూల్ పిల్లలాగా కారణాలు చెప్తాం. నాకు ఒకసారి ఇలాంటి సాకులు చెప్పాలని చూస్తే వాళ్ళ నోట్లో లాలీపాప్ ఉన్నట్టు గుర్తొచ్చింది నాకు వాళ్ళని చూడగానే.
ఒక 2 జడలు వేసేసి డాడీ డాడీ నాకు అది ఇది అని లాలీపాప్ పెట్టుకుని చిన్నపిల్లలు అడుగుతుందా. కొంతమందికి వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చూసి నాకు అదే అనిపించింది, వీళ్ళ నోట్లో లాలీపాప్ ఉంది పాపం చిన్నపిల్లలు అనిపించింది నాకు. పాపం వాళ్ళని చూసి నవ్వాలి అడవాళ్ళు అర్థం కాదు నాకు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక సాకులు చెప్తుంటారు, కారణాలు చెప్తుంటారు, రీజన్ చెప్తుంటారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీ కళలను కొల్లగొట్టేది ఎవరు? మేమే. ఎవరు మీరేనండి. వాళ్ళే మీ మైండ్ సెట్టే, మీ నెగిటివ్ మైండ్ సెట్టే. అర్థం అవుతుందా? మీకు 2 రకాల మైండ్లు ఉంటాయి. రజనీకాంత్ రోబో మూవీలో గ్రీన్ చిప్, అదే రోబో మూవీలో వాడు బోరాగాడు రెడ్ చిప్ పెడతాడు. ఎసాను ఆ బోరాగాడికి యాక్సెప్టెన్స్ ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు యాక్సెప్టెన్స్? చిట్టియే కదా. రజనీకాంత్. చిట్టి అనే రోబే కదా. అది యాక్సెప్టెన్స్ చేయకపోతే ఆ బోరాగాడు రెడ్ చిప్ పెడతాడా? లోబో. గ్రీన్ చిప్ ఉన్నంత వరకు వసీకరణ నా దేవుడు, మీరే నా దేవుడు అని చెప్పేసి చుట్టూ తిరిగింది. ఎప్పుడైతే రెడ్ చిప్ పెట్టగానే వసీ అయిపోతాం అన్నట్టుకి వాడిని చంపడానికి తిరిగింది. చేస్తాను. ఈరోజు మీకు అప్లైన్ పైన పాజిటివ్ ఉన్నా మీరే కారణం, అప్లైన్ పైన నెగిటివ్ రావడం అయినా మీరే కారణం, డౌన్లైన్ పైన పాజిటివ్ ఉన్నా మీరే కారణం, డౌన్లైన్ పైన నెగిటివ్ వచ్చినా మీరే కారణం, బిజినెస్ పరంగా పాజిటివ్ ఉన్నా మీరే కారణం, బిజినెస్ పరంగా నెగిటివ్ వచ్చినా మీరే కారణం. ఓవరాల్ గా ఎవరు కారణం? మేమే. నేనే మామూలు. మన కళలను కొల్లగొట్టేది మైండ్ సెట్ ఎవరంటే మనమే. ఎవరండి? మనమే మనమే. మన మన కళలు మైండ్ సెట్ కొల్లగొట్టేది ఎవరు? మనమే. మనమే మామూలు. మన కళలను సాకారం చేసుకుంది ఎవరు? మనమే. మనమే మామూలు. మన కళలను సాకారం చేసింది ఎవరు? మనమే. మనమే. రియల్ స్టోరీస్ అండి. ఎన్ని చెప్పేది నేను అబద్ధం కాదు, రియల్. Yes, ఈరోజు bro. సేఫ్ షాప్ లాంటి బిజినెస్ లో నేను సక్సెస్ అయ్యానంటే, డైమండ్ అయ్యానంటే, నేను గట్టిగా డ్రీమ్ పెట్టేసుకున్నాను. నేను ఎట్టి బస్సులో కావాల్సిందే, నేను ఈ బిజినెస్ లో డైమండ్ కావాలి, లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, కొంతమందికి రోల్ మోడల్ ఉండాలి అని పెట్టుకున్నా. ఫిక్స్ అయిపోయా. ఫిక్స్ అయ్యా కాబట్టి ఈరోజు నేను డైమండ్ అయ్యాను. ఒకవేళ నేను ఫిక్స్ కాలేదనుకోండి, నేను కూడా ఏం చెప్పేవాడిని? చెప్పండి. మా ఇంట్లో వాళ్ళు ఆపేరు, వాళ్ళు ఆపేరు, వీళ్ళు ఆపేరు కారణం. అలా ఎల్లం మెట్ట అయింది, పుల్లం మెట్ట చేసింది, నా అప్లై నన్ను తొక్కేశారు, నా డౌన్లైన్స్ నన్ను ఇట్లా మోసం చేశారు, నేను మొత్తం నాశనం అయ్యాను, నేను నష్టపోయాను, నేను అట్ట అయ్యాను, ఇట్ట అయ్యాను అని ఈ కారణాలు ఆ కారణాలు చెప్పుకుంటూ కూర్చునేవాడిని. కరెక్టా కదా? చెప్పండి సార్. మామూలు. ఎస్ మామూలు. మేమే. ఇదిగో చూడండి, నేను లైఫ్ లో ఎదగాలని తపన పెట్టుకున్నాను, ఎదగాలని చూస్తున్నాను. ఆ ప్రాసెస్ లో ఎన్ని రకాల పనులు చేశాను, ఒకటా రెండా మూడా? ఇగో చూడండి, ఇదే రోజు మే 15వ తారీఖున 9 ఏళ్ల క్రితం ఏదో ఎస్ఎఫ్ఐ ఉంది, ఏదో ఉంది పోస్టు. సో ఏదో లోక్ సత్తా ఉంది పోస్టు. రాజకీయాల్లో కూడా కొంచెం అవేర్నెస్ ఉండేది అప్పట్లో. ఏదో పాకిస్తాన్ ఇండియాకి మధ్య ఏదో ఉంది, దేశం మీద ప్రేమ ఎక్కువ అనమాట, అందుకని అలాంటి పోస్టులు పెట్టేవాడిని. సో అలా ఇంకా నా పర్సనల్ గా ఇగో చూడండి, సోషల్ పాయింట్ పొజిషన్ 15 మే 2016 ప్రెగ్నెంట్ పొజిషన్. ఎండాకాలం అయితే హ్యాపీగా ఎండల్లో ఇంట్లో కూర్చొని పడుకోవచ్చు అనుకునే రోజుల్లో మేము కష్టపడుతూ ఉండేవాడిని, ఏదో ఒక పని క్రియేట్ చేసుకుంటూ ఉండేవాడిని. లైఫ్ లో ఎదగాలని తప్ప ఉంది కాబట్టి చేస్తూ ఉండేవాడిని. ఎస్ఆర్ను ఎస్ఆర్ను మంట పెట్టుకుంటూ ఉండేవాడిని. సో ఇలా చేస్తున్న ప్రాసెస్ లో ఇంకా నా లైఫ్ లోకి చాలా చాలా పనులు, హాస్టల్, హోటల్, కర్రీ పని ఎన్నో వచ్చింది. ఇగో వచ్చేసింది, సేఫ్ షాప్ వచ్చింది. 5 ఏళ్ల క్రితము ఏం పెట్టాను ఇక్కడ పోస్టు? మై స్వీట్ మెమరీ ఆన్ 2/12/2019. థ్యాంక్ యూ టు మై అప్లయన్స్ అండ్ డౌన్లైన్స్. ఇదే టైము 15 మే 2020, అంటే కరోనా టైం. కరోనా టైంలో కరోనా టైంలో మరి నేను ఖాళీగా ఉండక ఇలాంటి వీడియోలు తయారు చేసి యూట్యూబ్ లో పెట్టేవాడిని, ఫేస్బుక్ లో పెట్టేవాడిని, ఇలా రకరకాలు చేస్తుండేవాడిని. సో ఆ టైంలో నేను ఒక వీడియో పెట్టా. ఏం పెట్టాను? మై యూరోప్ పెట్టా. సో ఈ యూరోపియన్ యూనియన్ లో నాతో పాటు బ్యాంకాక్ విన్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఎవరై అంటే ఇగో కర్ణాటక నుంచి కృష్ణ. ఈయన ఎవరు అంటే సంజయ్ మేడప్ప కింద ఉంటాడు, అంటే ధర్నాస్ రవి పైన అప్లైనర్ లో ఉంటాడు. జరిగింది ఎప్పుడంటే ఇగో డేట్ కూడా ఉంచుంటే ఇక్కడ బ్యానర్ పైన డేట్ కనిపిస్తుందా? ఎప్పుడు జరిగింది ఇది? చెప్పండి. 2019 రెండో తేదీ 12వ నెల 2019. 12/12/2019లో నేను
ఈ ఫంక్షన్ చేయించాను. ట్రైనింగ్, చిన్న ట్రైనింగ్ అనమాట. ఆ ట్రైనింగ్ లో సో నాకు ప్లస్ నాతో పాటు వేరే అతనికి సన్మానం జరిగింది. ఈ సన్మానం కోసం నా ప్లేస్ లో చాలా మంది వచ్చారు. ఇక సూర్యాపారావు అని, కేతా శ్రీనివాస్ అని, బాలకృష్ణ అని ఎంతో మంది ఉన్నారు. సో అదే విధంగా ఇక అలీం అని చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరూ నా ప్లేస్ వస్తారు. చూడండి, ఇదే ఫంక్షన్ లో గారా స్వామిదాస్ కి, శ్రీనివాస్ కి కనీసం లోపల పైగా స్టేజ్ కూడా ఎక్కే ప్రాసెస్ అక్కడ రాలా, ఛాన్స్ దొరకలా. ఎందుకంటే అలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇగో ఏనా స్వామిదాస్, ఏడా శ్రీనివాస్ కనిపిస్తారా నుంచొని? Yes, Moses. సో మరి చూడండి, ఈ వ్యాపారంలో ఎవరైతే సక్సెస్ కావాలనుకున్నారో, కమిట్మెంట్ తీసుకున్నారో వాళ్ళే అవుతారు. వాళ్ళకే మంట ఉండిద్ది. ఆ మంట మండిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆ మంట లేని వాళ్ళు ఎవరో ఒకరి మీద కారణాలు చెప్తారు, ఎవరో ఒకరి మీద బ్లేమ్ చేస్తారు. మరి చెప్పండి, మీ కళ్ళను కొల్లగొట్టేది ఎవరు? మేమే. మీరే. మామూలు. మరి అది ఎప్పుడు తెలిసిద్ది? ఆ పుస్తకం చదివి తెలిసిద్ది. లేకపోతే అప్పుడు దాకా ఇంకెవరో ఒకరి మీద కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. సాకులు చెప్పేవాడికి, పని చేయాలనుకున్న వాడికి దారి దొరికింది, పని చేయకూడదు అనుకున్న వాడికి సాకు దొరికింది. ఆ పుస్తకం చదివితే మీకు అర్థమైంది, చదవడం అర్థమైంది. క్లియర్? ఎస్ ఎస్ మోహన్. నెక్స్ట్ ఏడో పుస్తకం 8 మోహన్. 7ది ఎన్నోది? నెట్వర్క్ మార్కెటింగ్ సరళ సూత్రాలు అంట మోహన్. నెట్వర్క్ మార్కెటింగ్ సరళ సూత్రాలు. ఇంకా దాంట్లో ఏముంటాయి? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కంప్లీట్ గా ఇక్కడ అప్లైన్ ఓరియంటెడ్ బిజినెస్. అప్లైన్ అంటే సక్సెస్ఫుల్ అప్లైన్. ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైన్ ఉంటారో ఆ వ్యక్తి చెప్పే పనులు మీరు ఫాలో అవ్వాలి. ఏం చెప్తున్నాం? ఎవ్రీడే మార్నింగ్ జూమ్ రమ్మంటున్నాం. జూమ్ రావచ్చు లేదా? ఎస్ ఆర్ నో? అంటే అదేవిధంగా ఎవ్రీడే కమ్యూనికేషన్ చేయాలంటాం, ప్రతిరోజు అప్లైన్తో డౌన్లైన్తో. చేయొచ్చు లేదా? అంటే ప్రతిరోజు 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు చేయాలని చెప్తున్నాం. చేయొచ్చో చేయకూడదా? ఎస్ ఆర్ నో? ప్రతిరోజు కరెక్షన్స్ యాక్సెప్ట్ చేయాలి, పాజిటివ్ గా కరెక్షన్ చేయాలి. 5,000తో అన్నం తినేటప్పుడు 5,000 మనం ముద్ద కలిపేటప్పుడు గుర్తు రావాలి, ప్లాన్ చెప్పామా లేదనేది. ఒకవేళ చెప్పకపోతే యాక్సెప్ట్ చేయాలి, కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీడే రిపోర్ట్స్ పంపించమని చెప్తున్నాం. పంపించవచ్చు లేదా? ఎస్ ఆర్ నో? అండ్ ప్రతి శుక్రవారం ఏషియా ట్రైనింగ్ పెట్టమంటున్నాం, ప్రతి ఆదివారం ప్లాన్ విని పెట్టమంటున్నాం, నెలకు ట్రైనింగ్ పెట్టమంటున్నాము. అలానే 2 నెలలకు ఒకసారి ఫంక్షన్స్ రమ్మని చెప్తున్నాం. ఇదే సూత్రాలు, ఇంత మించి సూత్రాలు ఏం లేవు. సరళ సూత్రాలు ఏ ఆ పుస్తకాల్లో ఉంటాయి. కాదు, ఒక్క చేత కొడితే కంటే కూడా ఉంగరం చేత కొడితే నొప్పి బాగా సమ్మగుండిద్దంట. మేము చేస్తే అర్థం కాదు, పుస్తకాల్లో చదివితే అర్థం అవుతుంది మీకు. చదవండి, చదువుతారా? ఎస్ మ్యామ్. మేము కూడా బుక్స్ చదివి చెప్తున్నాం, అప్లై దగ్గర నేర్చుకుని చెప్తున్నాం. ఎస్ సార్. ఎస్ మ్యామ్. ఎస్ మామూలు. 9వ పుస్తకం. గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు మోహన్. రైట్. ఇది లాస్ట్ లో పెట్టాను కానీ బట్ లీస్ట్ కాదు, ఇది వెరీ ఫస్ట్ అన్నమాట. వాస్తవం, గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. నేను 2019లో నేను ఈ బిజినెస్ లో జాయిన్ అయినప్పటికీ నేను డైమండ్ ఫీల్ అయ్యా. ఎప్పుడు ఫీల్ అయ్యాను సార్ చెప్పండి? 2019. 19. 2019లో ఫీల్ అయ్యా డైమండ్ గా. అప్పట్లో నేను సిల్వర్ లెవెల్లో ఉన్నాను. సిల్వర్ లెవెల్లో నేను యూరోప్ విన్ అయ్యాను. ఒక మీటింగ్ పెట్టేశాను, ట్రైనింగ్. ఫస్ట్ ట్రైనింగ్ అక్టోబర్లో పెట్టా, రెండో ట్రైనింగ్ ఇది నరేంద్ర గురుజీతో. నేనే ఫిక్స్, నా టీంకి నేను నాలెడ్జ్ ఇప్పించాలి, నా టీంకి నేను కేరింగ్ తీసుకోవాలి, నా టీంకి నేను 100% ఒక రోల్ మోడల్ ఉండాలని. ఎవ్రీ మంత్ నేను ఫంక్షన్, మీటింగ్, ట్రైనింగ్ పెట్టకుండా ఏ మంత్ లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2019, 20, 2021, 22, 23, 24, 25, ఇంకా ఫ్యూచర్ కూడా ఏ నెలలో కూడా ఫంక్షన్ పెట్టకుండా నేను ఉండను. క్లియర్? ఈ మే ఎస్ నెలలో కూడా రేపు 25వ తారీఖున ట్రైనింగ్ ఉంది. ఈ మే నెలలో రేపు వెన్యూ హాల్లో 25వ తారీఖున ట్రైనింగ్ ఉంది. నేనే ట్రైనింగ్ ఇస్తాను. నరేష్ గురించి చెప్పాడు, టైగర్ ట్రైనింగ్స్ నువ్వు నీ టీం వాళ్ళు ఇప్పించుకో, సో నేను ఫంక్షన్స్ వస్తాను. ఎస్ మావజీ, సూపర్. నేను అదే చెప్పాను గురించి, మీరు అదే చేస్తాను. థ్యాంక్ యూ. ప్రతి నెల ఒక ట్రైనింగ్, ప్రతి నెల ఒక ఫంక్షన్ నేను పెట్టకుండా మాత్రం ఆ నెల గడవదు.
మరి నేను గుంటూరులో రెస్పాన్సిబిలిటీగా ఉన్నాను. మరి మీ ఏరియాలో ఎవరున్నారు రెస్పాన్సిబిలిటీగా? చదువుకుల్లో మల్లికార్జున సార్ ఉన్నాడు, పల్నాడులో లీనా మేడం ఉంది, ఖమ్మంలో స్వామిదాస్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ, ఏలూరులో జ్యోతి మేడం ఉంది, ఏలూరులో జ్యోతి మేడం పెడుతుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, పెడుతుంది. రేపు శనివారం కోర్టు ట్రైనింగ్ ఉంది ఏలూరులో, స్కూటీ ఓపెనింగ్ కూడా చేస్తుంది జ్యోతి మేడం. క్లియర్? Yes, ma'am. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే ఈ బిజినెస్ లో మీరు డైమండ్ అవుతారు. ఒకవేళ మీ అప్లయన్స్ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని పెట్టేవాళ్ళు లేకపోతే మీరే తీసుకోండి సార్. గుంటూరులో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా పైన అప్లయన్లు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు ఈ ఏరియా వాళ్ళు కాదు. నేనే ఫస్ట్, నేనే మొదలు పెట్టాను. ఫంక్షన్లు కూడా పెడతాం మొదలు పెట్టాను, ట్రైనింగ్లు కాదు ఫంక్షన్ కూడా పెడతాం. మీరు ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటారో అప్పుడే ఈ బిజినెస్ లో మీకు గ్రో వచ్చింది, మీ టీంలో బిలీవింగ్ కలిగింది, నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది, భరోసా వచ్చింది. సో కాబట్టి మంత్లీ వన్స్ ట్రైనింగ్ మీటింగ్ పెట్టుకుంటే ప్రయత్నం చేయండి. క్లియర్ చేస్తారా? ఎస్ Yes, మా Mohan. Yes, Moj. గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాల్లో మైండ్ లో ఫిక్స్ అయిపోండి, మీరు డైమండ్ ఫిక్స్ అయిపోండి. అనుకుంటే జరిగింది, అనుకోకపోతే జరగదు సార్. ఇది క్లియర్? ఎస్ మోజ లాస్ట్ బుక్ రహస్యం, రహస్యం. ఇది కూడా లా ఆఫ్ అట్రాక్షన్. రహస్యం లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏది అనుకుంటే జరుగుతుంది అనమాట. మనం పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ జరిగింది, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ జరిగింది. నేను గోల్డ్ లెవెల్లో కారు కొన్నా. నేను కొన్నాను. ఏ లెవెల్లో కారు కొన్నా సార్ చెప్పాలి? గోల్డ్ Gold level, Mohan. గోల్డ్ లెవెల్లో కారు కొన్నా. సో గోల్డ్ లెవెల్లో కారు కొంటే చాలా మంది ఎలా ఫీల్ అవుతారు? సాధారణంగా మనకున్న టీం చాలా తక్కువ మంది, 250 టీమే ఉన్నట్టు. 250 టీంలో మరి నెలలో ఈఎంఐ కట్టాలి, మరి చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎస్ఆర్నో? వీటన్నిటి పట్ల చాలా మంది ఏమనుకుంటారంటే మన వల్ల కాదేమో, మనం చేయలేమేమో అని అనుకొని గివప్ చేస్తూ ఉంటారు. అందరూ ఆలోచనే మార్చేస్తారు. ఎస్ఆర్నో? బట్ నేను అలా కాదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఎలా అంటే, నాకు ఏదైనా ఆలోచన వచ్చిందంటే అందులో పాజిటివ్ ఆలోచన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో చేసి పడేస్తా. ఇక చూడండి, గోల్డ్ లెవెల్ లో కార్ అచీవ్మెంట్ కొన్నా, వేరే టీంలో ఉన్నప్పుడే కొన్నాను. నా నా మీద నేను ఫోర్స్ పెట్టేస్తున్నా, నా మీద నాకు ప్రెషర్ పెట్టుకున్నా. ఈరోజు నేను గోల్డ్ లెవెల్ లో కారు కొన్నాను కాబట్టి, ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి కాబట్టి ఫాస్ట్ గా వర్క్ చేసుకోవడం మొదలుపెట్టా. చేసుకుంటూ జాబ్ రిజైన్ చేసేసా. చేసి కాంటెస్ట్ వరుస పెట్టి విన్ అయ్యా, వరుస పెట్టి అన్ని కాంటెస్ట్ విన్ అయ్యా, ర్యాంకులు అయ్యా, అచీవ్మెంట్ చేశా, సక్సెస్ అయ్యా. వరుస పెట్టి అన్ని అచీవ్మెంట్లు, వరుస పెట్టి ఇన్కమ్లు, వరుస పెట్టి అన్ని. ఎందుకంటే నా మీద నాకు ప్రెజర్, నా మీద నాకు ఇలా ఈఎంఐ ప్రెజర్ పెట్టుకుంటూ ఉంటా. ఎస్ఆర్ను? ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి? నేను ప్రెజర్ పెట్టుకున్నా కాబట్టే. ఒకవేళ నేను ఎటువంటి ప్రెజర్ లేకుండా ఉంటా, నాకు నెల కాగానే నాకు ఎటువంటి ప్రెజర్ లేదు అనుకుందాం, నాకు కూడా ఏమనిపించింది? బయట ఎండ 45-46 డిగ్రీలు, టీవీ నేను పెడతా, బో ఎండలు మండిపోతున్నాయి, కోడిగుడ్డు ఎత్తే ఆమ్లెట్ అయిపోతుంది రోడ్డు మీద. ఎస్ఆర్లో? ఎండలకు వడగాళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ రకరకాల కారణాలు ఉండి ఇంట్లో ఉన్నా అనిపించింది, రిలాక్స్ అవుదాం అనిపించింది. ఎస్ఆర్ను? ఏ ఎస్ మా గ్యారాజ్ మాత్రం ఎండలు లేవా? ఎందుకు మరి ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అంటే ఏ కాలం లేకుండా తిరుగుతూ ఈ రోజు ఎందుకు 5 సంవత్సరాలు మరి డైమండ్ అయ్యాడు? మిగతా వాళ్ళు ఎందుకు అలా? నేను ఆకర్షించా డైమండ్ షిప్ ని. ఏమిచ్చాను? డైమండ్ ని ఆకర్షించా. డైమండ్ కాదు నేను ఆకర్షించింది, గడప గడపకి సేఫ్ షాప్ ని ఆకర్షిస్తున్నా. అందుకే దానికి తగ్గ అచీవ్మెంట్స్ చేస్తున్నా. ఎప్పుడు ఏ టైంలో ఏ అచీవ్మెంట్ చేయాలో ఆ అచీవ్మెంట్ ముందే చేస్తున్నా. క్లియర్? ఎస్ఆర్ను? ఎస్ Yes, మా Mohan. నువ్వు లైఫ్ లో ఏదనుకుంటే అది జరిగిపోయి సార్, ఇట్లా అనుకో అట్లా అయిపోయింది. నేను మీకు తెలుసు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను ఐ ఆపరేషన్ చేస్తున్నా సైట్. నేను ఎప్పుడు చిన్నప్పుడే నాకు కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలని నాకు డ్రీమ్. నేను మామూలుగా మీ అందరిలాగా చూడాలి, మీలా
మీ అందరూ నాకు చక్కగా కనిపిస్తున్నారు. ఇంత ముందు నేను ఇలా చూసేవాడు కాదు, నా కళ్ళజోడు నాకు కనిపించేది కాదు. ఇక నా కళ్ళ ముందు నా కళ్ళజోడు ఎక్కడ పెట్టారో తెలియక మా ఆవిడతో గొడవ పడేవాడిని. జూమ్ కిట్ వచ్చి ఏమంతా బోధలు నడుపుతా ఉండేది. ఇటు కళ్ళు ఇటు సగం మూతే సగం సరి కనిపించేది కాదు. ఎస్ ఆర్ నో? మా ఆవిడతో గొడవ, నాకు ఏది ఎక్కడ పెట్టావు కళ్ళజోడు, పిల్లలు ఎక్కడ తీశారు, వాళ్ళు నేను గొడవ పడేవాడు, ఫ్రస్ట్రేషన్ వచ్చేది. బట్ మైండ్ లో బ్లైండ్ గా ఆకర్షణ ఉంది నాకు. నేను లైఫ్ లో నాకు అనుకున్న డ్రీమ్స్ అని నెరవేర్చుకుంటానికి ఫస్ట్ నేను చేసే పని అదంతా అయిపోయినట్టుగా ఊహించుకుంటా ఉంటా. మీకు మీ మీ కళ్ళ ముందే నేను సైట్ క్లియర్ చేసుకున్నాను. క్లియర్ అయిందా లేదా? 95 kgs వెయిట్ ఉండేవాడిని, నేను స్లిమ్ అయిపోతాను. ఇక నేను ఇలా ఇన్షర్ట్, ఇలా షర్ట్లు, ఇక మొన్న కూడా ఒక షర్ట్ కూడా లూజ్ అయిపోయింది, ఇది కూడా లూజ్ అయిపోయింది. అర్థమవుతుందా? డ్రీమ్ ఒకసారి మనం గట్టిగా మనసులో ఏదైనా అనుకుంటే దాన్ని అయినట్టుగా ఊహించుకోండి. ఈరోజు మీరు కూడా నార్మల్ లీడర్స్ కాదు, యు ఆర్ నాట్ ఏ నార్మల్ లీడర్, యు ఆర్ డైమండ్ లీడర్. డైమండ్ లీడర్ కూడా మీరు ఊహించుకోండి, దాని దగ్గర మ్యాచింగ్ యాక్షన్ చేయండి. అప్పుడే ఈ వ్యాపారంలో మీరు సక్సెస్ అవుతారు. మీరు ఆకర్షించుకోలేదనుకోండి, మీరు నెగిటివ్ ఆకర్షిస్తారు. ఎక్కువ మంది నా కింద ఎవరు పని చేయట్లా, నా కింద ఎవరు పని చేయట్లా, నా అప్లైన్స్ ఎవరు రావట్లా, ఎవరు రావట్లా, నేనే చేస్తా అని. నువ్వే చేస్తావు, ఎవరు రారు, ఎవరు నీ కింద లీడర్ రారు. అలా ఎప్పుడు అనుకోవద్దు. పాజిటివ్ అఫర్మేషన్ చేయి, పాజిటివ్ గా సెల్ఫ్ టాక్ చేయి, పాజిటివ్ గా థ్యాంక్ యూ చెప్పు దేవుడికి. దేవుడా థ్యాంక్ యూ, నాకు మంచి టీం ఇచ్చేందుకు థ్యాంక్ యూ దేవుడా, నాకు మంచి అప్లైన్స్ నాకు సపోర్ట్ చేసేందుకు నాకు థ్యాంక్ యూ దేవుడా, నాకు మంచి చెక్స్ వస్తుంది థ్యాంక్ యూ దేవుడా, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తాను థ్యాంక్ యూ దేవుడా. నేను ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తుండు. రహస్యం అనే పుస్తకంలో ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్. పాజిటివ్ అఫర్మేషన్ చేస్తారా? పాజిటివ్ అట్రాక్ట్ చేస్తారా? ఎస్ ఆర్ నో? Yes, Yes, Lord. Mohammed. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్. నువ్వేదనుకుంటే నీ లైఫ్ అలానే ఉంటుంది. ఏమనుకుంటే చెప్పండి, నువ్వేదనుకుంటే అదే జరుగుతుంది. నీ లైఫ్ అలానే ఉంటుంది. ఈ రహస్యం అనే పుస్తకం కూడా తీసుకొని చదువుతారా Yes, Mohammed. సార్? Yes, మీరు Mohammed. అనుకుంటారు చాలా మంది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పి అనుకుంటారు కదా. మీకు అవన్నీ రాకుండా ఉండాలంటే కూడా టెక్నిక్ చెప్పనా Yes, Mohammed. సార్? Yes, టెక్నిక్ Mohammed. చెప్పనా? మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే టెక్నిక్ చెప్పంటారా? ఎస్ ఆర్ నో? Yes, Mohammed. మీకేమి రావు అనుకోండి, ఏమంటారు? ఏమి రావు, నాకు ఏమీ లేదు, నాకు ఏ సమస్య లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు ఏ కష్టం లేదు అని చెప్పి మీరు అనుకోండి. అప్పుడు మీకు కనీసం మీ ఒంట్లోకి జలుబు కూడా రాదు. మీ ఒంట్లోకి కనీసం జలుబు కూడా అటాక్ కాదు. ఇప్పుడు నాకు ఎప్పుడైనా మీకు నా నా మొహం మీద ఎప్పుడైనా జలుబు వచ్చినట్టు చూసారా? దగ్గడం చూసారా? కమ్మటం చూసారా? వాంతులు విరేచనాలు ఎప్పుడైనా చెప్పడం చూసారా? ఎప్పుడైనా చూసారా? నా రోజు చాలా మంది దగ్గు అంటారు, జలుబు అంటారు, జ్వరం అంటారు, వాంతులు అంటారు, విరేచనాలు అంటారు. ఎట్లానో ఎప్పుడైనా నాకు వచ్చినాయా? ఎప్పుడైనా చూసారా? నాకు ఎప్పుడు రావు. ఎందుకు రావు? నాకే కాదు, మా ఇంట్లో సంజయ్ మేడకి, మా మిస్సెస్ కూడా రావు, మా పిల్లలు కూడా రావు. ఏ మీరు ఏమన్నా దైవానికి సంబంధితులు అంటారా? రాకుండా మా సెల్ఫ్ టాక్ అలా ఉండిద్ది. థ్యాంక్ యూ దేవుడా నన్ను హెల్తీగా చేసినందుకు, థ్యాంక్ యూ దేవుడా నన్ను హెల్తీగా చేసినందుకు. పాజిటివ్ అఫర్మేషన్. ఈ రోజు నుంచి థ్యాంక్ యూ చెప్పేస్తారు దేవుడికి. Yes, Mohammed. మీకు నచ్చిన దేవుడు, మీరు ఏ దేవుడిని పూజిస్తే ఆ దేవుడి గురించి, మీకు మంచి ఆరోగ్యంగా ఉన్నందుకు, మంచి హెల్తీగా ఉన్నందుకు, మంచి వెల్తీగా ఉన్నందుకు, మంచి డబ్బు వస్తున్నందుకు, మంచి టీం వస్తున్నందుకు అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పేసండి. ఏ విషయంలో నెగిటివ్ ఎత్తకండి, నెగిటివ్ చూడకండి. రెడీ? Yes, Mohammed. ఎస్ సో ఈ గురుజీ. విషయాన్ని ఆశిస్తూ ఇంతటితో నా మాట ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. దిస్ డైరెక్షన్ సరిగా జై హింద్, జై హుసేఫ్ షా. సో ఆల్ ది బెస్ట్ ఐ గెస్. సో అలానే ఇలాంటి పాజిటివ్ థింకింగ్ ద్వారా